హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హోటల్లో కంటే కూడా ఇంట్లోనే పిండిని తయారు చేసుకొని అంతకంటే రుచిగా దోశల్ని తయారు చేసేసుకోవచ్చు. పప్పులు, బియ్యం ఏ కొలతలతో తీసుకోవాలి, పిండి బాగా పులిసేలా ఎలా మనం కలిపి పెట్టుకోవాలి, హోటల్ స్టైల్లో కలర్ రావాలంటే ఏం చేయాలి, మనం మిక్సీలో వేసిన పిండి వదగాలి అని అంటే ఏం చేయాలి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండి. మిస్ అవ్వకుండా వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలతతో బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం వచ్చి మనం రెగ్యులర్గా అన్నం వండుకుంటున్నాం కదా, సోనా మసూరి లేదా బీపీటీ, అవి ఒక కప్పు వేసుకోవాలి. మళ్ళీ 3 కప్పుల దాకా రేషన్ బియ్యం వేసుకోవాలి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే బాయిల్డ్ రైస్ అంటూ ఉంటాం కదండి, ఉప్పుడు బియ్యం లేదా ఇడ్లీ బియ్యం అని, ఆ బియ్యాన్ని వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం 3 కప్పులు, అన్నం వండుకునే బియ్యం 1 కప్పు వేయండి. ఇలా వేయడం వల్ల దోశలు బాగా క్రంచీగా వస్తాయండి. తర్వాత బియ్యాన్ని 3 సార్లు శుభ్రంగా కడిగి మంచి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 8 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, అలాగే 1 స్పూన్ దాకా మెంతులు వేసి వీటిని కూడా శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి వీటిని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం లేకుంటే 6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇక మనం గ్రైండ్ చేసుకునే ముందరగా అంటే ఒక 30 నిమిషాలు ముందుగా అటుకుల్ని అయితే నానబెట్టుకోవాలి. మీ దగ్గర అటుకులు లేకుంటే 1 కప్పు అటుకులకు బదులుగా 2 కప్పుల బొరుగుల్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అటుకుల్ని వేస్తున్నానండి. అదే కప్తో 1 కప్పు అటుకులు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్ గా వేసుకోండి. అటుకుల్ని కూడా 3 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక గ్రైండ్ చేసుకునేటప్పుడు చూపిస్తున్నారు చూడండి, బియ్యం ఎంత చక్కగా నానాయో. ఇలా మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పిండి ఒదుగుతూ వస్తుంది, దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు మనం ముందే శుభ్రంగా కడిగేసాం కాబట్టి వీటిని కడగక్కర్లేదు. మిక్సీకి వేసుకొని గిన్నె తీసేసుకొని అందులోకి ముందుగా బియ్యాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేటికి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే దోశ పిండి మనకి బాగా ఒదుగుతూ వస్తుంది. ఇప్పుడు బియ్యంలోకి మనం బియ్యాన్ని నానబెట్టుకున్న వాటర్ని వేసి చూడండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా కాస్త గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరి లూజ్గా కాకుండా కాస్త గట్టిగా ఉండాలి. అలాగే మీరు గ్రైండ్ చేసుకునే విధానాన్ని బట్టి దోశలు వస్తాయి. మీరు మెత్తగా గ్రైండ్ చేశారంటే దోశలు మెత్తగా ఫ్లఫీగా వస్తాయి. కాస్త బరకగా గ్రైండ్ చేశారనుకోండి, హోటల్లో వస్తాయి కదా కరకరలాడుతూ, అలా వస్తాయి అన్నమాట. మీకు దోశ ఎలా కావాలంటే అలా బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకోండి. బియ్యాన్ని అంతా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత మినపగుళ్ళను వేసేసుకొని అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. పిండి అనేది ఇలా వెన్నలాగా మృదువుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండి కూడా కాస్త గట్టిగానే చూడండి ఇలా రిబ్బన్ జారుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అటుకుల్ని కూడా బియ్యంలోని వాటర్ వేసేసి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగానే మీరు వేటికవే సపరేట్గా గ్రైండ్ చేసేసుకోండి. మీరు గ్రైండర్లో కంటే కూడా మిక్సీలో వేసుకున్నా సరే దోశలు చక్కగా వస్తాయన్నమాట. అన్ని కలిపి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి దోశలు అంత పర్ఫెక్ట్గా రావు. వేటికవే సపరేట్గా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని చేత్తో 5 నుంచి 10 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో బాగా కలిసేలా కలపాలి. చూడండి పిండి ఎంత మృదుగా ఉందో. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది దోశ పిండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం బియ్యంలోని వాటర్ వేసాము అనుకోండి, అప్పుడు దోశ పిండి మనకి చక్కగా వస్తుంది. అంటే దోశలు రుచి బాగుంటాయి, అలాగే దోశ పిండి బాగా పులిసిపోతుంది అనమాట. అందుకని మీరు బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి రాత్రి అంతా పులగబెట్టుకోవాలి. ఒక 8 గంటల పాటు పులగబెట్టుకుంటే సరిపోతుంది. దోశపిండి బౌల్కి కాస్త వెలితిగా ఉండేలాగా వేసుకున్నాం అనుకోండి, పులిసిన తర్వాత ఇలా నిండుగా వస్తుంది అనమాట. అందుకని మీరు కాస్త పెద్దగా ఉన్న బౌల్లోకి వేసి పిండిని పులగబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో, చాలా మృదుగా. అలాగే చూడండి పిండి బాగా పులిసింది అనుకోండి, దోశల రుచి చాలా బాగుంటాయి, చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దోశ పిండిని అడుగు చివరి దాకా బాగా కలిసేలా కలపండి. అలా కలుపుకోవడం వల్ల దోశలు అన్నీ కూడా చక్కగా వస్తాయన్నమాట. పైన పిండిని తీసుకున్నాం అనుకోండి, పైన దోశలు అంతా ఫ్లఫీగా ఉంటాయి, లోపల దోశలు మాత్రం గట్టిగా వచ్చేస్తాయి. అందుకని దోశ పిండిని అంతా ఒక్కసారి బాగా కలిసేలా కలిపి మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మీకు ఈ పిండి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేయండి. మీకు ఇక్కడ దోశలు కరకరలాడుతూ హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇందులోకి 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకున్నారనుకోండి, అప్పుడు దోశలు మీకు
కరకరలాడుతూ చక్కగా వస్తాయి. లేదు మంచి రంగుతో రావాలి అంటే అందులోకి ఒక 2 స్పూన్ల దాకా మైదాని వేసుకొని చూడండి, దోస కింద రంగు అనేది ఎర్రగా వస్తుందనమాట. అందుకని మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి వేయడం లేదండి. అందులోకి ఉప్పు మాత్రమే వేసి కలిపి దోసలు వేస్తున్నాను. నేను ఐరన్ తవాలో వేస్తున్నానండి. మీరు కావాలంటే నాన్ స్టిక్ పెనం పైన వేసేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళందరికీ మెత్తటి దోసలు ఇష్టమండి. ఈ పెనంలో వేసామనుకోండి దోసలు చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి. మీకు ఈ దోస పెనం లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం దోసని కాస్త మందంగా వేసేసుకొని దానిపైన బటర్‌ని కానీ, నెయ్యిని కానీ వేసేసి కొద్దిగా చిల్లీ పౌడర్‌ని వేసేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మీ దగ్గర ఆలు మిశ్రమం ఉంటే ఆలు ఫ్రైని మిడిల్‌లో పెట్టేసేసుకొని తీసేసుకోవడమే. హోటల్‌లో లాగా మసాలా దోస అయితే ఇంట్లో ఈజీగా తయారైపోయింది. చూసారా? పై లేయర్ క్రంచీ క్రంచీగా ఉంది కదండి. లోపల సాఫ్ట్‌గా పైన క్రంచీగా భలే ఉంటాయండి ఈ దోసలు. 1కి 4 తినేయొచ్చు. అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, దోస పిండి తయారీ విధానాన్ని చూసారు కదా! అలాగే మీకు నచ్చినట్టుగా దోసల్ని కూడా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ క్రంచీ క్రంచీ దోసలు కావాలి క్రిస్పీగా అంటే అందులోకి బొంబాయి రవ్వను వేయండి. మంచి రంగుతో రావాలి అంటే 2 స్పూన్ల దాకా మైదాని, కొద్దిగా షుగర్‌ని యాడ్ చేయండి. లేదా నాలాగా మెత్తటి దోసలు ఇష్టపడే వారైతే ఇందులోకి ఏమి వేయక్కర్లేదండి. కొద్దిగా ఉప్పును వేసేసుకొని దోసల్ని తయారు చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ఈ దోసల్ని తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.